నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని ఈశ్వరవాక, మన్నెమాల, అరవపాలెం గ్రామాలలో మొత్తం 81 మంది లబ్ధిదారులకు మండల తహసీల్దార్ రవికుమార్, మండల అభివృద్ధి అధికారి సురేష్ బాబు ఇళ్ల ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈశ్వరవాక గ్రామంలోని 15 మంది లబ్ధిదారులు తమకు వేరే స్థలాలలో ఇల్లు కేటాయించాలని కోరగా స్పందించిన తహసీల్దార్ రవికుమార్, గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అనువైన ప్రదేశాలలో ఇల్లు స్థలాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నంబర్ ఇదో తెలుసు కదా, అది ఎవరు నీ పక్కింట్లో ఎవరు అనేది రాసి ఉంటుంది, ఉండదు చూడు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధులత, ఆర్డబ్ల్యూఏఈ అరవింద్, ఈపీఓఆర్టీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 3 రకాలుగా మంజూరు చేసి ఇస్తుంది ప్రభుత్వం. కూడా ఏంటంటే మామూలుగా మీరు మీ సొంతంగా మీరే కట్టుకునేసి మేము శక్తి ఉంది కట్టుకుంటాం, కట్టుకున్న తర్వాత మా అమౌంట్ మీ అకౌంట్లో వేయమంటే అట్లా వేస్తుంది. అట్లా కాదు మేము కూలి పని చేసుకుంటాం, మాకు లేబరు సిమెంటు కంకర కమ్మి ఇస్తే మేమే కట్టుకుంటాం, కూలి వాళ్ళకి ఇచ్చే డబ్బులు మేమే తీసుకుంటాం, మా అకౌంట్లో ఏంటంటే అట్లా కూడా ఉంది ఒక ఆప్షను. అట్లా కాదు మాకు అసలు శక్తి లేదు మేము కట్టుకోలేము మీరే కట్టించేమంటే అట్లా కూడా కట్టించేస్తాం.